సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. చాగల్ల గ్రామస్తులకు, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఇలాగే ఒక రచ్చబండకు రాజశేఖర రెడ్డి గారు వెళ్లాలనుకున్నారు. 2009 ఎన్నికల తర్వాత ఇలాగే ఒక రచ్చబండకు వెళ్లాలనుకుని బయలుదేరిన రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా అయినప్పుడే కాదు, ముఖ్యమంత్రి కాకముందు కూడా 25 సంవత్సరాలు ప్రజల మనిషి, ప్రజలతో మమేకమైన మనిషి, ప్రజల మధ్య బతికిన మనిషి, ప్రజల సమస్యలు తీర్చడానికే బతికిన మనిషి. ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన పథకాలను ఎన్నో బ్రహ్మాండంగా అమలు చేసిన చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆఖరిన 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయాలనుకున్న కార్యక్రమం ఇలాంటిదే ఒక రచ్చబండ. ఆ రోజు నాతో చెప్పిన మాట, బిడ్డ నేను రచ్చబండకు వెళ్తున్నాను, ఆ రచ్చబండలో ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో కనుక్కోవాలి, ఇంకా ఇల్లు లేని వారు ఎవరైనా ఉన్నారా, పెన్షన్ రాని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆరోగ్యశ్రీ అందని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఫీజు రీయింబర్స్మెంట్ అందని వారు ఎవరైనా ఉన్నారా అంటే నేను అన్ని సమస్యలు పరిష్కరించాలి, ఒక్క చెయ్యి కూడా లేయకూడదు, అలా ప్రతి ఒక్కరికి సాచురేషన్ పద్ధతిలో అన్ని అందించాలి అని నేను రచ్చబండకు వెళ్తున్నాను అని చెప్పాడు నాకు ఆ రోజు. అలా రచ్చబండకని ఇలాంటి ఒక రచ్చబండకే బయలుదేరి వెళ్లిన రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తిరిగి రాలేదు. మన దురదృష్టం. ఇలాంటి ఒక రచ్చబండలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజల నుంచి వినడానికే ఈ రచ్చబండ. అమ్మా, అన్నా, చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి. మహిళలు, ఎంతో మంది పేద మహిళలకు ఇల్లు రాని వారు ఉన్నారు. రైతులకి సబ్సిడీలు రాని వారైతేనేమి, పంట బీమా రాని వాళ్ళైతేనేమి, గిట్టుబాటు ధర దొరకని వాళ్ళైతేనేమి, అప్పుల పాలైపోయిన వాళ్ళైతేనేమి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి. కానీ మాలాంటి వాళ్ళు వచ్చి మీడియాతో సహా ఇలా ఒక రచ్చబండ చేయడం, దీని ఉద్దేశం ఏమిటంటే మీ సమస్యలు మీ నుంచి వినడానికి, మీ సమస్యలు ఇవి అని మీరు చెప్పకపోతే అవి ప్రపంచానికి తెలియవు, అది ప్రపంచానికి తెలియకపోతే అవి ఎప్పటికీ పరిష్కారం కూడా కావు. కనుక ఇలాంటి రచ్చబండ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మీ సమస్యలు మీ నుంచి వినడానికి. మీడియా వినాలి, మీడియా ద్వారా పాలకపక్షం వినాలి, ప్రతిపక్షాలు వినాలి, మేధావులు వినాలి, వీళ్ళందరికీ మీ సమస్యల గురించి తెలియాలి. అందుకే ఈ రచ్చబండ. మేము కూడా అందుకే వచ్చాం. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, ప్రభుత్వం తరపు నుంచి అందనివి పథకాలు ఏమైనా ఉన్నాయో మీరు వాటి గురించి మాట్లాడొచ్చు. మీకు వచ్చిన ఇబ్బందులైతేనేమి, దళితుల మీద ఇక్కడ దాడులు ఎక్కువని విన్నాం, మీ ఇబ్బందులైతేనేమి, లేకపోతే ఇల్లు రాని వారు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి అయితేనేమి, రైతుల సమస్య అయితేనేమి, బిడ్డల చదువులైతేనేమి, వాళ్ళ ఉద్యోగాలైతేనేమి, ఇలాంటి ఏ సమస్యలున్నా మీరు మాట్లాడండి. మాట్లాడగలిగిన వాళ్ళు చేయెత్తండమ్మా, మైకు మీ దగ్గరికి వస్తుంది. మీరు ఒక అర్ధగంట 3/4 గంట మాట్లాడిన తర్వాత ఆఖరణ మళ్ళీ నేను మాట్లాడతాను. మేడం గారండి, నా పేరు దాసిం స్వాతి అండి.
నా పేరు దాసిన స్వాతి అండి. నా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుందండి. ఇళ్ల స్థలానికి పెట్టాను, అయినా సరే పట్టించుకోవట్లేదండి. మా లాంటి పేదవాళ్ళకి సాయం చేయాలి కదండి. 2 ఆడపిల్లలు 1 మగ పిల్లాడండి. ఒక రోజు గడవదండి, చాలా ఇబ్బంది పడతామండి. మేము ఓట్లేసి ఎందుకు గెలిపిస్తాం, మా లాంటి వాళ్ళని పట్టించుకుంటారండి. అయినా మేము ఎన్నో కాలు బేరాలు పడినా సరే అండి మమ్మల్ని పట్టించుకోలేదండి. ఇదిగోండి 3వ బిడ్డ అండి, 2వ సంవత్సరం అండి. ఎన్నో బాధలు పడుతున్నాను ఇళ్ల స్థలం గురించి అండి. అసలు మా బాధ అర్థం చేసుకోవట్లేదండి. మీరేనా అర్థం చేసుకోండి, మళ్ళీ మీరే రావాలండి మేడం గారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇళ్ల స్థలము రాలేదట. ఇళ్ల స్థలము ఇంకా కోరుకుంటున్న వాళ్ళు, ప్రభుత్వం ఇయ్యని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? ఇళ్ల స్థలం రాలేదు. ఇళ్ల స్థలం, ఇళ్ల స్థలం, ఇళ్ల స్థలం, ఇళ్ల స్థలాలు రాలేదు. మీరు అప్లై చేసుకున్నారు. అమ్మా మైక్ ఇవ్వండి అమ్మా. మేడం గారికి నమస్కారం అండి. మాది మేనా నగరం. మేము ఎస్టీలు అండి. ఎన్ని రోజులు 5 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు కోసం పెట్టానండి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. నేను తిరిగిన ఆఫీస్ అంటే లేదు. కొవ్వూరు తిరిగాను, రాజమండ్రి తిరిగాను, నిడదోలు తిరిగాను, 10 తాడేపల్లిగూడెం తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా వారసుని పట్టించుకోవట్లేదు. ఏంటంటే నాకు 4 పిల్లలండి, భర్త లేడు, చనిపోయాడు. 4 పిల్లలు బల్లోకి జాయిన్ చేద్దామని వెళ్తే నీ ఆధార్ కార్డు అట్టమన్నారండి. నాకు లేదని నన్ను అడుగుతుంటే అయితే నువ్వు జనాభా లెక్కలు లేవు, తీసేసారండి. చాలా దిక్కుడికి వెళ్ళానండి, చాలా మంది పట్టుకున్నాను, కానీ ఎక్కడిగా అవ్వలేదు. వంట మేడం గారు కూడా మా ఇంటికి వచ్చారండి. ఆవిడకి కూడా చెప్పాను, ఇలా సంగీత మేడం గారు అంటే పట్టించుకోవట్లేదు, 15 రోజులకి నీ ఆధార్ కార్డు నీ చేతిలో ఉంటుంది అన్నారండి. కానీ రాలేదు. మా నాన్న 9 సంవత్సరాలు అయింది అమ్మగారని. మా నాన్నగారికి అండి 8 సంవత్సరాలు అయింది. ఎకలాంగులండి. నాన్నకి ఆధార్ కార్డు లేదు. కానీ మా నాన్న తీసుకొని ఆటో మీదకి తీసుకెళ్లి చాలా గట్టిగా చాలా దిక్కుడికి తిరిగాను. అయినా కూడా మా నాన్న కనీసం నాకు రాకపోయినా పర్లేదు, మా నాన్నకైనా కొంచెం పింఛనీ రాయించండి, వాళ్ళకి కాలు చేతులు లేవు, ఎకరాంగులు కదా అన్నానండి. అయినా పట్టించుకోవట్లేదు. నువ్వు పుట్టిన డేట్ పట్టుకురామంటున్నారండి. మాకు చదువు లేదండి. పుట్టిన డేట్ రామన్నారు, నాకు చదువు లేదండి. చెట్లు గడ్డి బతకవాలండి. నాకు ఇల్లు తలం కూడా ఇవ్వట్లేదు. అమ్మగడ్డ చిన్న గురి చేసుకొని మా నాన్న దగ్గర ఉంటున్నాను. మేడం గారు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను, కానీ అక్కడే పని అవ్వట్లేదు. ఇంకా అందరినీ రాగిత్తులు అందరిని అడిగేశాను. ఇంకా మీరు ఒక్కలే ఉన్నారు సాయం చేసిన వాళ్ళు. మీ ఇష్టం మీకు కలిగిన మీకు చేయితే మీ వల్ల అవుతుంది, లేకపోతే ఇంకా నా జీవితం ఇలాగ.